హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ విత్ శ్రావణి. సో అందరూ నన్ను ఏం క్వశ్చన్ అడుగుతున్నారంటే అసలు మీ నోట్స్ ప్రిఫర్ చేయొచ్చా అని. సో నేను ఏ ఇంటెన్షన్తో ఈ నోట్స్ ప్రిపేర్ చేశానంటే సబ్జెక్ట్ ఈజీగా అర్థం అవ్వాలి అనే ఇంటెన్షన్తో రాశాను అనమాట. సో ఇదే మీరు ఎగ్జామ్లో రాయొచ్చా అని అడిగితే యాజ్ పర్ ది మార్క్స్ ప్రకారం మీరు రాయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ చిన్న షార్ట్కట్లో రాశాను, బుల్లెట్ పాయింట్స్ మాత్రమే రాశాను. బట్ మీరు ఎగ్జామ్లో సెంటెన్స్ మొత్తం కంప్లీట్గా రాయాలన్నమాట. అండ్ డయాగ్రామ్స్ కూడా నీట్గా వేయాలి. అండ్ మార్క్స్ని బట్టి ఆన్సర్ రాయాలి. సో మీరు ఫస్ట్ సెమ్లో ఉన్నారు కాబట్టి మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు. ఒక సెమ్ రాస్తే అదే ఐడియా వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ సెమ్ వాళ్ళకనే కాదు, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్కి కానీ లేదంటే జీపాట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రివిజన్ చేసుకోవడానికి కూడా ఈ నోట్స్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ సెల్, కంపెనీ అండ్ న్యూక్లియస్ లైక్ సిఇఓ అని చెప్పి రాశాను కదా. సో ఇట్లాంటివి మాత్రం అస్సలు ఇంక్లూడ్ చేయకండి. ఇవి జస్ట్ మీకు అర్థం కావడానికే రాశాను అంతే. కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి సింపుల్ వేలో అని అంటే ఈ బుక్ ప్రిఫర్ చేయొచ్చు. బికాస్ ఎందుకంటే మనకి మొత్తం అన్నీ ఒకటే దగ్గర ఉండవు, అన్ని టాపిక్స్ ఒక్కొక్క దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఎందుకు అంత స్ట్రెస్ కాకుండా ఈ నోట్స్లో మీకు అర్థం చేసుకునేటట్టు ఉంటుంది. సో స్టార్ట్ చేసిద్దాం. సో మీరు సెల్ డివిజన్ తెలుసుకునే ముందు సెల్ సైకిల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే సెల్ డివిజన్ ప్రాసెస్ తెలుసుకోవడానికి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో సెల్ సైకిల్ షోస్ హౌ ఏ న్యూ సెల్ ఈజ్ ఫార్మ్డ్, గ్రోస్, ప్రిపేర్స్ అండ్ డివైడ్స్ టు మేక్ న్యూ సెల్స్. అసలు ఫస్ట్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఎట్లా గ్రో అవుతుంది, ఆ సెల్ ఎట్లా ప్రిపేర్ అవుతుంది, ఎట్లా డివైడ్ అవుతుంది, దీనంతా గురించి సెల్ సైకిల్ ఉంటుంది అనమాట. సో మెయిన్ ఫేజెస్ ఆఫ్ సెల్ సైకిల్. అసలు వాట్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ సెల్ సైకిల్ అంటే ఇంటర్ఫేజ్ ఉంటుంది, నెక్స్ట్ మైటోటిక్ ఫేజ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్ఫేస్లో సెల్ అనేది చాలా బిజీ ఉంటుంది గ్రో అవ్వడానికి, ప్రిపేర్ అవ్వడానికి. సో దీని పని ఇదే చేసుకుంటుంది. లాంగెస్ట్ ఫేజ్ అనమాట ఇది. అంటే 90% ఆఫ్ ది సెల్ సైకిల్ ఇంటర్ఫేజే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదంతా ఇంటర్ఫేజే. సెల్ సైకిల్లో ఇంటర్ఫేజ్ మొత్తం ఇదే కవర్ చేసింది కదా. సబ్ డివిజన్స్ ఉన్నాయి ఏంటంటే G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్. G1 ఫేజ్ అంటే గ్యాప్ 1. ఈ గ్యాప్ 1లో ఏమవుతుందంటే సెల్ అనేది గ్రో అవుతుంది. ఇట్ మేక్స్ ప్రోటీన్స్ అండ్ ఆర్గనెల్స్ అండ్ గెట్టింగ్ రెడీ ఫర్ నెక్స్ట్ ఫేజ్ కోసం చాలా గట్టిగా రెడీ అవుతుంది. ఏం లేదు, దీంట్లో జస్ట్ గ్రో అవుతుంది. ఎస్ ఫేజ్లో డిఎన్ఏ రిప్లికేషన్ అవుతుంది. ఎస్ ఫేజ్ అంటేనే సింథసిస్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే డిఎన్ఏ రిప్లికేట్ అవుతుంది. అంటే రిప్లికేట్ అవ్వడం అంటే కాపీ అవ్వడం, ఎగ్జాక్ట్ కాపీ చేస్తుంది అనమాట ఈ ఫేజ్లో. నెక్స్ట్ G2 ఫేజ్ అంటే గ్యాప్ 2 ఫేజ్. ప్రిపేర్స్ ఫర్ మైటోసిస్కి ఇది ప్రిపేర్ అవుతుంది, అంటే నెక్స్ట్ ఫేజ్కి ప్రిపేర్ అవుతుంది. మేక్స్ మోర్ ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్, ఎక్కువ ఎంజైమ్స్ని, ప్రోటీన్స్ని ఇది. నెక్స్ట్ వచ్చేసి మైటోటిక్ ఫేజ్లో మైటోసిస్ అండ్ సైటోకైనసిస్. మైటోసిస్ అంటే న్యూక్లియస్ డివిజన్, సైటోకైనసిస్ అంటే సైటోప్లాజం డివిజన్. సో ఇవి 2 జరుగుతాయి అనమాట. సో ఇన్డెప్త్గా వీటి గురించి సెల్ డివిజన్లో తెలుసుకుందాం. సో ఇదన్నమాట పై చార్ట్ రిప్రజెంటేషన్. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రాసెస్ బై విచ్ ఎ పేరెంట్ సెల్ డివైడ్స్ ఇంటూ 2 or more న్యూ డాటర్ సెల్స్. అంటే ఒక సెల్ 2 or more సెల్స్ లాగా డివైడ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ యొక్క టైప్స్ ఏమేమి ఉన్నాయని అంటే మైటోసిస్ అండ్ మియోసిస్. మైటోసిస్ వచ్చేసి కాపీ పేస్ట్ డివిజన్. ఈ కాపీ పేస్ట్ డివిజన్లో అసలు ఇంకా టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ స్టెప్స్ ఏవేవో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్, సైటోకైనసిస్. సో ఫస్ట్ ప్రోఫేజ్ అంటే క్రోమోజోమ్స్ అపియర్ స్పిండిల్ ఫామ్. అయితే క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, అవి స్పిండిల్ ఫామ్ లాగా ఫామ్ అవుతాయి. అండ్ మెటాఫేజ్లో వచ్చేసి క్రోమోజోమ్స్ లైన్స్ అప్ ఇన్ ద మిడిల్లో లైన్ అప్ అవుతాయి. దాని తర్వాత అనాఫేజ్, క్రోమోజోమ్స్ మూవ్ టు ఆపోజిట్ పోల్స్. ఈ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇవి ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతుంది అనమాట, ఆ పార్ట్ అయితే. నెక్స్ట్ టీలోఫేజ్. ఈ టీలోఫేజ్లో 2 న్యూక్లియస్ ఫామ్ అవుతుంది అనమాట. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ 2 న్యూక్లియర్ ఫామ్ అయింది. నెక్స్ట్ సైటోకైనసిస్ అంటే సెల్ ఈ సైటోప్లాజం స్ప్లిట్ అవ్వడం. సో ఈ సైటోప్లాజం స్ప్లిట్ అయ్యి సెల్ అనేది 2 సెల్స్ లాగా స్ప్లిట్ అయింది. ఇప్పుడు 1 సెల్ నుంచి 2 సెల్స్ వచ్చాయి కదా, విచ్ ఆర్ ఐడెంటికల్. ఇవే ఐడెంటికల్ ఉంటాయి. మైటోసిస్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఐడెంటికల్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి మెయిన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫేజెస్ ఆఫ్ మైటోసిస్ అడుగుతారు. అంటే ఆర్డర్ ఆఫ్ ది ఈ మైటోసిస్ ప్రాసెస్ అంటే ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ ఆర్డర్ అడుగుతారు. కానీ మనం మ్యాక్సిమం మర్చిపోతాం, చదివేంతసేపే గుర్తుంది కానీ తర్వాత మర్చిపోతాం. సో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలంటే ఇక్కడ ప్లీజ్ మేక్ ఏ టీ, ఈ నమోనిక్ గుర్తుపెట్టుకోండి. పి అంటే ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. సో మైటోసిస్ వచ్చిందంటే దాని ఫేజెస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ప్లీజ్ మేక్ ఏ టీ.
ఈ నిమోనిక్ గుర్తుపెట్టుకుంటే మనకు లైన్గా అన్ని ఫేజెస్ గుర్తొస్తాయి అనమాట. ప్రోఫేజ్లో స్పిండిల్ ఫామ్ అవుతుంది. సో క్రోమోజోమ్స్ అపియర్స్ యాజ్ స్పిండిల్ ఫామ్స్. అపియర్ పీ ఉంది కదా ఇక్కడ, ప్రోఫేజ్ అంటే స్పిండిల్ ఫామ్లో అపియర్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెటాఫేజ్లో క్రోమోజోమ్స్ లైన్ అప్ ఇన్ ద మిడిల్. ఈ క్రోమోజోమ్స్ అనేవి మిడిల్లో లైనప్ అవుతుంది. సో దాన్ని ఎం ఫర్ మెటాఫేజ్. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనాఫేజ్. క్రోమోజోమ్స్ మూవ్స్ టు ఆపోజిట్ పోల్స్. ఆపోజిట్ పోల్స్లో మూవ్ అవుతున్నాయి అంటే ఇవి అపార్ట్ అయినాయి కదా, సో దాన్ని అపార్ట్ అవ్వడం అంటే అనాఫేజ్ అనమాట. నెక్స్ట్ టీలోఫేజ్ అంటే 2 న్యూక్లియర్ ఫామ్ అవుతుంది. సో ఈ ఇట్లా 2 అంటే టీలోఫేజ్. సో ఈ ప్రాసెస్ని ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో ప్రోఫేజ్లో ఏమవుతుంది, మెటాఫేజ్లో ఏమవుతుంది, అనాఫేజ్లో ఏమవుతుంది, టీలోఫేజ్లో ఏమవుతుంది, మీకు ఒక సింపుల్గా ఐడియా వచ్చేస్తుంది మైండ్లో. సో అదనమాట విషయం. సో నెక్స్ట్ వచ్చేసి మియోసిస్. మియోసిస్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనమాట. అంటే ఇది చాలా స్టేజెస్ ఉంటాయి అందుకే. అండ్ ఈ మియోసిస్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే స్పర్మ్స్ అండ్ ఎగ్ సెల్స్లో జరుగుతుంది. ఇట్ అకర్స్ ఇన్ 2 స్టేజెస్, మియోసిస్ 1, మియోసిస్ 2. మియోసిస్ 1లోనేమో హోమోలోగస్ క్రోమోజోమ్స్ సపరేట్ అవుతాయి. మియోసిస్ 2లోనేమో 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో మియోసిస్ 1లో యాస్టీస్గా మైటోసిస్ ఫేజ్లో ఉన్నట్టే ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1, టీలోఫేజ్ 1 అంటే స్పిండిల్ ఫామ్ అవుతుంది, మిడిల్లో లైనప్ అవుతుంది, దాని తర్వాత ఆపోజిట్ పోల్స్లో మూవ్ అవుతుంది, దాని తర్వాత 2 న్యూక్లియర్ ఫామ్ అవుతుంది టీలోఫేజ్లో. సో ఇట్లా లాస్ట్కి 2 సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఆ 2 సెల్స్ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మియోసిస్ 2. మియోసిస్ స్టేజ్ 2లో ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2, టీలోఫేజ్ 2. సో ఇక్కడ 2 సెల్స్ ఫామ్ అయినాయి కదా, ఈ 1, 2 ఈ సెల్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇవి ఈ ప్రాసెస్లోకి అండర్గో అయిన తర్వాత ఈచ్ సెల్ మళ్ళీ 2 సెల్స్ని ఇస్తాయి అనమాట. అంటే స్పిండిల్ ఫామ్ అవుతుంది, మిడిల్లో లైనప్ అవుతుంది, అపోజిట్ పోల్స్కి మూవ్ అవుతుంది, దాని తర్వాత 2 న్యూక్లియర్ ఫామ్ అయిన తర్వాత 2 సెల్స్ ఫామ్ అవుతాయి కదా. సో ఈచ్ సెల్ డివైడ్స్ ఇంటూ 2 సెల్స్ మళ్ళీ ఇక్కడ. సో మొత్తం అవుట్పుట్ ఏంటంటే మియోసిస్ ప్రాసెస్లో 4 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. మైటోసిస్లోనేమో 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఇన్ దిస్ మైటోసిస్ ప్రాసెస్ it is used for growth and repair, and it gives 2 identical cells. And in this meiosis cell division, it helps in reproduction, which gives 4 different cells. And cell junctions, cells అనేవి ఎట్లా కనెక్ట్ అవుతాయి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనందరం కనెక్ట్ అవుతాం, ఫోన్ ద్వారా కనెక్ట్ అవుతున్నాం కదా మ్యాక్సిమం. సో అట్లనే సెల్స్ ఎట్లా కనెక్ట్ అవుతాయి ఇప్పుడు చూద్దాం. Cell junctions are special connections between neighboring cells that help them stick together and communicate. అయితే ఈ సెల్ జంక్షన్స్ అనేవి ఒక స్పెషల్ కనెక్షన్స్ అనమాట బిట్వీన్ నైబరింగ్ సెల్స్. పక్కపక్క సెల్స్ ఉంటాయి కదా, వాటికి మధ్యలో ఏర్పడే కనెక్షన్స్ని సెల్ జంక్షన్స్ అంటారు. సో ఈ సెల్ జంక్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే కమ్యూనికేట్ అవ్వడానికి, నెక్స్ట్ ఒకరితోనొకరు టుగెదర్గా ఉండడానికి యూజ్ అవుతాయి అనమాట. సో మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ఎపిథీలియల్ టిష్యూ లైక్ స్కిన్, ఇంటెస్టినల్ లైనింగ్. దీంట్లో అయితే సెల్ జంక్షన్స్లో మళ్ళీ 5 టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. టైట్ జంక్షన్స్. ఈ టైట్ జంక్షన్స్ అంటే టైట్గా ఉంటాయి అనమాట ఈ జంక్షన్స్. సీల్ నైబరింగ్ సెల్స్ టుగెదర్ సో నథింగ్ లీక్స్ బిట్వీన్ దమ్. నైబరింగ్ సెల్స్ని టైట్గా సీల్ చేస్తాయి ఇది. సో అట్లా టైట్గా సీల్ చేయడం వల్ల వాటి మధ్యలో ఉన్న ఫ్లూయిడ్స్ కానీ దాంట్లో ప్రోడక్ట్స్ లీక్ అవ్వకుండా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇంటెస్టైనల్ లైనింగ్. దాని తర్వాత అదరెన్స్ జంక్షన్స్. అదరెన్స్ జంక్షన్ అంటే దీస్ జంక్షన్స్ హోల్ సెల్స్ ఫిమ్లీ సైడ్ బై సైడ్ యూజింగ్ యాక్టిన్ ఫిలమెంట్స్. యాక్టిన్ ఫిలమెంట్స్ యూజ్ చేసుకొని ఒక సెల్ని ఇంకొక సెల్ని గట్టిగా పట్టించుకుంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ డెస్మోజోమ్స్. డెస్మోజోమ్స్ వచ్చేసి ప్రొవైడ్ స్ట్రాంగ్ అడిషన్ అంటే స్ట్రాంగ్ బాండ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ ప్రివెంట్ సెల్స్ ఫ్రమ్ టీరింగ్ అపార్ట్ అంటే ఒకటి విడిపోకుండా స్ట్రాంగ్గా ఇది అటాచ్ చేస్తుంది అనమాట. సెల్ టు సెల్ని అటాచ్ చేస్తుంది. ఫౌండ్ ఇన్ స్కిన్, హార్ట్ సెల్స్లో ఇది మనం చూడొచ్చు. గ్యాప్ జంక్షన్స్. గ్యాప్ జంక్షన్స్ అలో స్మాల్ మాలిక్యూల్స్, చిన్న మాలిక్యూల్స్ని అలో చేస్తుంది, ఎందుకంటే వాటిలో గ్యాప్స్ ఉంటుంది కాబట్టి ఆ జంక్షన్స్లో. అండ్ మాలిక్యూల్స్ అండ్ అయాన్స్ టు పాస్ డైరెక్ట్లీ బిట్వీన్ సెల్స్ ఫర్ కమ్యూనికేషన్ కోసం ఈ చిన్న మాలిక్యూల్స్ని, అయాన్స్ని గ్యాప్ జంక్షన్స్ అలో చేస్తాయి అనమాట. ఇట్ ఈస్ జనరలీ ఫౌండ్ ఇన్ కార్డియాక్ మజిల్లో ఇది మనం చూడొచ్చు. నెక్స్ట్ హెమిడెస్మోజోమ్స్ అంటే యాంకర్ సెల్స్ టు ద బేస్మెంట్ మెంబ్రెయిన్. ఇవి సెల్ టు సెల్ అటాచ్ అవుతాయి అని అనుకున్నాం కదా, ఇదేమో అటాచ్ టు బేస్ అంటే బేస్మెంట్ మెంబ్రెయిన్కి ఈ సెల్స్ అనేవి, యాంకర్ సెల్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి టైప్స్ సెల్ జంక్షన్స్ అనేవి 5 టైప్స్ ఉంటాయి. టైట్ జంక్షన్స్, అదరెన్స్ జంక్షన్స్, డెస్మోజోమ్స్, గ్యాప్ జంక్షన్స్, హెమిడెస్మోజోమ్స్. సో అదనమాట సంగతి. సో ఇవి అంతా సింపుల్గానే ఉంటాయి.